ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ఏమండి పాలు అక్కడ పెట్టు. ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి సైలెంట్గా మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఏమైందండి? నీకు నా మాటల మీద గౌరవం ఉంటుందా లేక ఉన్నట్టు నటిస్తావా? ఏంటండి అలా అడుగుతున్నారు? ఈ రోజు గుడికి నువ్వు ఒక్కదానివే వెళ్ళావా? అవునండి. ఒక్కదానివే వెళ్తే తిరిగి రావడానికి ఎందుకు అంత లేట్ అయింది? అంటే గుడిలో సూర్యుని కలిశానండి. నేను వెళ్ళేసరికి ఆయన దర్శనం చేసుకుని వస్తున్నారు. ఆయనతో మాట్లాడి వచ్చేసరికి ఆలస్యమైంది. ఆఫీస్కి వెళ్లే ముందు నీకేం చెప్పాను? నీకేం అర్థమైంది? ఏమండి, నేను కావాలని ఆయన్ని కలవడానికో మాట్లాడడానికో వెళ్ళలేదు కదా. గుడిలో కనిపించారు కాబట్టి మాట్లాడాను. ఆ మాటలు కూడా ఎందుకు? మనకు దూరమైన వాళ్ళకి దగ్గర అవ్వడం ఎందుకు? దగ్గర దూరం కాదండి, స్నేహం కొద్దీ. ఏంటి స్నేహం? నేను వద్దనుకున్నది నీకెందుకు? నేను నీ మీద పెంచుకున్న నమ్మకం నాశనం అవుతుందని తెలియటం లేదా? ఇంకెన్నిసార్లు చెప్పించుకుంటావు? ఎన్నిసార్లు కోపంగా మాట్లాడమంటావు? సూర్యతో నీకే సంబంధం లేదు. నాకు ఫ్రెండ్ కాదు. వాడు మన ఇంట్లో కూడా ఉండటం లేదు. అలాంటి వాడి కోసం ప్రతిరోజు ఇష్యూ అవ్వటం చాలా దరిద్రంగా ఉంది. చూడు సంధ్య, మన ప్రేమకి ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతోంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టైంలో ప్రేమగా దగ్గరికొచ్చే అవకాశాన్ని దూరం చేసుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నాకస్సలు నచ్చటం లేదు. విసుగు పుడుతోంది సంధ్య. ఇక చాలు. మళ్ళీ మళ్ళీ ఇవే మాటలు చెప్పించుకోవద్దు. మంచి చెడు తెలిసిందానివి. దయచేసి నాకు నచ్చినట్టుండు. విన్నావా అమ్మా? ఆవిడ గారు ఆలస్యానికి కారణం నా మొగుడన్నమాట. వీళ్ళ పాగోతానికి గుడిని కూడా వదిలిపెట్టడం లేదు. అందుకేనేమో పుణ్యం పురుషార్థమని గుడికి వెళ్లే ముందు మనకు నీతులు చెప్పింది. మామయ్య చెప్పుతో కొట్టినట్టు చాలా బాగా మాట్లాడాడమ్మా. ఆవిడ గారు మొహం కనిపివ్వలేదు గాని నెత్తుడు చుక్కుండా ఉండదు. అయినా సిగ్గా ఎగ్గా వెదవ కుక్కతో ఒక బుద్ధి. విషయం తెలిసింది కదా, వెళ్ళి పడుకుందాం పదా. బ్యాంక్ లోన్ కోసమే వెయిటింగ్. అది శాంక్షన్ అయిన వెంటనే ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. షూర్ తప్పకుండా. నేను స్టార్ట్ చేయబోయే కంపెనీకి మీ హెల్ప్ తప్పకుండా అవసరం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు, గుడ్ మార్నింగ్. రండి రండి. ఏంటి సడన్గా వచ్చారు? ఏదైనా సైట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారా? లేదు సార్, మీ రిక్వైర్మెంట్కి తగ్గ సైటు ఏది లేదు సార్. ఇది చెప్పడానికి వచ్చారా? కాదు సార్, మీరు ఇంతకుముందు చూసిన సైటు ఇంకా వేకెంట్గానే ఉంది. మీరు ఓకే అంటే ఈరోజే డీల్ సెట్ చేస్తాను. సైట్ ఓనర్ కూడా ఏదో అర్జెన్సీలో ఉండి రేట్ కూడా తగ్గించేలా ఉన్నాడు సార్. మాట్లాడమంటారా సార్? ఆ సైట్ ఆకాశ్ వాళ్ళు మాట్లాడారని తెలిసే కదా నేను తీసుకోనని చెప్పాను. చెప్పారు సార్, కానీ వాళ్ళు కూడా తీసుకోవడం లేదు. అనవసరంగా మంచి సైటు మిస్ చేసుకోవడం ఎందుకు చెప్పండి? అందుకే ఒకసారి మీకు చెప్పడానికి వచ్చాను. సైట్ కన్నా నాకు స్నేహం ముఖ్యం. ఇంకా స్నేహం ఏంటి సార్? ఆ కంపెనీలో ఇష్యూ రావడం వల్లే కదా బయటకు వచ్చారు. బయటకు వచ్చా కూడా ఎలా మాట్లాడుతున్నారేంటండి? చూడు రమేష్, ఇది నీకు సంబంధం లేని విషయం. అడిగావు కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన బెస్ట్ ఫ్రెండ్ని శత్రువుగా చూడలేను. అతనికి పోటీగా వెళ్ళలేను. ఆకాష్ కంపెనీ వద్దనుకున్న సైట్ నేను తీసుకుంటే అది నా గురించి నెగిటివ్ సైన్స్ పంపుతుంది. అది నాకు ఇష్టం లేదు. అర్థమైంది సార్. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఆకాష్ గారు మీరు ఎంత ఫ్రెండ్స్ అయినా బిజినెస్లో ఎమోషన్స్ ఉండకూడదు సార్. మీ ఆలోచన మార్చుకోకపోతే
ఇప్పుడు సైట్ వద్దని మనసు మార్చుకున్న మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వదులుకోవాల్సి వస్తుంది సార్. పర్లేదు, ఆకాష్ మీద గౌరవంతో ఏదైనా చేస్తాను. నాకు బిజినెస్ నేర్పించినందుకు, నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచన ఇచ్చినందుకు అది గురుదక్షిణ అనుకుంటాను. ఇంకొకసారి ఆలోచించండి సార్. మంచి సైటు, మంచి లొకేషన్, మంచి ప్రైసు. లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. నువ్వు ఎన్ని పాజిటివ్లు చెప్పినా నాకు ఆ సైట్ మీద ఇంట్రెస్ట్ లేదు. వేరే సైట్ ఉంటే చెప్పు. అంతా నచ్చి ఓకే అనుకుంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కమిషన్ ఇస్తాను. సరే సార్, ఏదైనా ఉంటే కాల్ చేస్తాను. ఉంటాను సార్. కూర్చో మామయ్య. అతే లేదా? లేదు మామయ్య, మార్కెట్కి వెళ్తానని చెప్పింది. మార్కెట్కా? కడుపుతో ఉన్నా అన్న విషయం మర్చిపోయిందా? ఎందుకు రోజు ఏదో ఒక చోటుకి వెళ్తుంది? ఏం చెప్పను మామయ్య, వద్దంటే కోపం వస్తుంది. పోనీ నేను వెళ్తానంటే నీకేం తెలీదు, ఇంట్లోనే ఉండు అని చెప్తుంది. మార్కెట్కి వెళ్తున్నట్టు నీకు చెప్పలేదా మామయ్య? నీకు తెలీదా తమ్ముడు? నిన్న గుడికి వెళ్ళేటప్పుడు చెప్పినట్టే ఈ రోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పిందేమో అనుకున్నాను. ఎందుకు చెప్పలేదో మరి. అంటే మార్కెట్ కని చెప్పి వేరే ఎక్కడికైనా వెళ్తుందేమో. కావేరి, వేరే ఇంకెక్కడికి వెళ్తుంది? అర్థం లేకుండా మాట్లాడకు. అంటే నిన్న గుడికి వెళ్ళి మా ఆయనతో కలిసి పూజలు చేయించుకుంది. ఈరోజు మార్కెట్ కని చెప్పి ఏ షాపింగ్ చేసుకుని వస్తుందో అని. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? ఇంట్లో ఉన్న మీ ఆవిడ గురించి నీకు తెలియకపోయినా బయటికి వెళ్ళిన మా ఆయన గురించి నేను అన్నీ తెలుసుకుంటున్నాను. ఆడది తిరిగి చెడింది, మొగాడు తిరగక చెడ్డాడు అని మనుషుల్ని కాపు కాసుకునే రోజులు వచ్చాయి. కర్మకాలం అంటే ఇదేనేమో. ఇంకా దరిద్రం ఏంటో తెలుసా మామయ్య? మా ఆయన కొత్తగా బిజినెస్ పెట్టుకోవడానికి సలహా ఇచ్చింది కూడా అత్తే. అత్తనా అని ఎవరు చెప్పారు? వేరే వాళ్ళు చెప్పడం ఎందుకు తమ్ముడు? ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? తమ్ముడు, ప్రతి విషయంలో సంధితో పోల్చడం వల్లే కావేరికి సూర్యకి గొడవలయ్యాయి. ఆ గొడవ చిలికి చిలికి గాలివానయ్యి చివరికి నా కూతురు బ్రతుకు గోదాట్లో మునిగిన గడ్డి పూచయ్యింది. నా అల్లుడు ఇంట్లో నుంచి వెళ్ళడం మనకన్నా ఎక్కువ నీ పెళ్ళానికే ఇష్టం లేదు. అందుకే నువ్వు ఎన్నిసార్లు వద్దని చెప్పినా నీకు తెలియకుండా మాకు చెప్పకుండా బయట కలుస్తుంది, మాట్లాడుతుంది. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే మనిషికి నీకు పోటీని తయారు చేయడం పెద్ద లెక్క. అందుకే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన వెంటనే అల్లుడు ఆఫీస్కి రావడం మానేశాడు. ఖాళీగా ఉంటుంది అతన్ని చూడలేక నీ పెళ్ళం వ్యాపారం పెట్టుకోమని సలహా ఇచ్చింది. ఏంటో మామయ్య, చీకట్లో ఉండే మనిషికి నీడలు తెలియవు అన్నట్టు అత్త మీద విపరీతమైన నమ్మకం ఉన్న నీకు నిజాలు తెలియడం లేదు. ఇది నా కర్మ అనుకోవాలో నీ అమాయకత్వం అనుకోవాలో మాకు తెలియడం లేదు. అమ్మా, తెలుసు నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. మన మాటలు మామయ్యకి అర్థమయ్యాయా? దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.